హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం జామెట్రీకి సంబంధించి ఈ ట్రై ఇది సర్కిల్స్కి అండ్ టాంజెంట్కి సంబంధించిన వీడియో అనమాట. ఇది 25 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే నేను 3 డేస్ నుంచి సరిగ్గా అసలు జలుబు చేసింది, కొంచెం ఒంట్లో బాగాలేదు. దట్స్ వై ఇలా చేయాల్సి వచ్చింది. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. డైరెక్ట్గా ఆన్సర్కి వచ్చేసాను. వెరీ వెరీ సారీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. 2 circles touch each other externally. The radius of the first circle with center O is 6 centimeters. 2 circles touch each other externally అంటే ఇలాగనమాట. ఓకే, ఒక సర్కిల్ రేడియస్ వచ్చేసి 6 అన్నాడు, మనం పెద్ద గిద్దాం. ఒక సర్కిల్ 6, ద రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ విత్ సెంటర్ P is 3. ఓకే, సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసరికి 3. ఓకే, ఇది 3 అండ్ ఇది 6. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ దర్ కామన్ ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ ఇలా ఎక్స్టెండ్ వచ్చినప్పుడు ఒక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఒక్కటే వస్తుంది. దీనికి మీరు ఫార్ములా గుర్తుంచుకోవాలి. చూడండి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇక్కడ డి అంటే ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ఇక్కడ టచ్ అయినాయి కాబట్టి 6 + 3 అనేది 9 వచ్చేస్తుంది డి అనేది. బట్ కొన్ని సర్కిల్స్ ఇలా కూడా ఉంటాయి, మీకు ఇలా కూడా ఇచ్చి డి అనేది కనుక్కోమంటాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ ఇస్తాడు, లేదా డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ C1 C2 ఇస్తాడు. అప్పుడు ఇక్కడ R1 + R2 + X అనేది ఇంక ఎక్స్ట్రా గ్యాప్ వస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. మరి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని అంటే ఇలా 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్లీ టచ్ అవ్వకుండా ఉన్నాయనుకోండి, ఇలా క్రాస్గా గీస్తే దాన్నే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటారు. ఇదొక ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్, ఇదొక ట్రాన్స్వర్స్ కామన్. దీని యొక్క ఫార్ములా కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, బట్ జస్ట్ చిన్న చేంజెస్. డి స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 + R2 హోల్ స్క్వేర్. ఈ రెండు గుర్తుంచుకున్నారంటే సర్కిల్ ట్యాంజెంట్స్ మొత్తం మీరు చేసి పడేయచ్చు, ఇంకా మీకు ఏమీ అడ్డు ఇబ్బంది ఉండదు. ఈ రెండు ఫార్ములాసే మేజర్ ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సారీ, ఇంక మొత్తం తీసేస్తున్న ఫార్ములాస్ నోట్ చేసుకోండి ఫార్ములాస్. ఓకే, లెట్స్ ఎరేస్ ఆల్ ఇంక్. ఓకే, ఇప్పుడు 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అని అన్నాడు. ఓకే, ఇలాగా ఒకదాని రేడియస్ వచ్చేసి 6, ఇంకొక దాని రేడియస్ వచ్చేసి 3. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్? ఎక్స్ యొక్క లెంత్ ఎంత అన్నాడు? డిసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ డి స్క్వేర్. డి వచ్చేసరికి 6 + 9 అవుతుంది, 6 + 3 అంటే 9 అవుతుంది. ఓకే, డి స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ డి వచ్చేసి ఎంత అవుతుంది? 9. 81 మైనస్ R1 మైనస్ R2 ఎంత? 6 - 3 3 9. ఓకే, 9 9 0 81 ఈజ్ ఈక్వల్ టు రూట్ 72 కదా. 9 × 8, రూట్ 9 × 8 అంటే 3√8, 2√2 అవుతుంది. 6√2 ఆన్సర్ 6√2. ఓకే, 6√2 మీకు తెలిసింది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ O is the center of the circle and AOB is equal to 130. Find APB. ఇదేంటి ఇలాగొచ్చింది? జస్ట్ గివ్ మీ సెకండ్ గైస్. ఓకే గైస్, ఇదే ఫిగర్ లోడింగ్ ప్రాబ్లం ఉంది. OAPB అనేది ఫిగర్. AOB అనేది 130 అయితే APB ఎంత అవుతుంది? వెరీ సింపుల్, ఏం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సెంటర్లో నుంచి ఒక యాంగిల్ ఏమైనా ఫామ్ అయింది అనుకోండి, ఇది 130 అన్నాడు కదా, దీన్ని నేను ఇక్కడ గీస్తే ఇది 130/2 అవుతుంది, ఇది 65 అవుతుంది. అండ్ ఈ ట్రయాంగిల్ ఇప్పుడు ఒక సర్కిల్లో ఆపోజిట్ ఏరియా సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఎప్పుడన్నా సరే 180 ఉంటుంది. సో ఇది 65 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఏపీబీ అడిగాడు కదా, ఈ యాంగిల్ 180 - 65. 180 - 65 10 - 5 7 6 41 115. ఆన్సర్ 115. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్. C1 C2 are 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటే ఇలాగ ఉంటుంది. ఇలా 2 సర్కిల్స్ ఒకదాని ఒకటి సెంటర్స్ అలైన్ అవుతాయి అనమాట. దీని సెంటరే దాని సెంటర్ అవుతుంది. ఓకే, అది గుర్తు. ఓకే, ఇలాగ అలైన్ అవుతుంది. నా ఇప్పుడు చూద్దాం. C1 C2 కాన్సెంట్రిక్ సచ్ దట్ C2 ఈజ్ లెస్ దాన్ ద రేడియస్ ఆఫ్ C1. ఓకే, ఫస్ట్ పెద్ద సర్కిల్ గీసా, అందులో చిన్న సర్కిల్, దీని పేరు C2, ఇది C1. ఓకే, C2 ఈజ్ less than such that radius of C2 is less than C1. Okay, AB is a chord of C1 touching C2 at P. Okay,
ఏబి ఇలా గీస్తున్నా, ఇక్కడ టచ్ అవుతుందంటే ఎక్స్ ఇది కట్ అవ్వట్లేదు. ఏబి ఓకే, లెంత్ 12 ఉంది. ఓకే, ఇది దీని యొక్క సెంటరు, దీని 12 సెంటీమీటర్స్ అంటే ఇది 6 అవుతుంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏపీ. ఏపీ వచ్చేసి ఎంత 6 అవుతుంది. దీనికి అంత పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఈ ఫిగర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ టీఎఫ్. టీఎఫ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ అంటే టీఎఫ్, టాంజెంటెడ్ పాయింట్ అంటే ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఇది 15 సెంటీమీటర్స్. ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 2x + 3. ఓకే, ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు 9. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఎఫ్బి కనుక్కోండి. వెరీ సింపుల్ థింగ్. నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పా, ఈ ఫార్ములా అనేది ఇలా కానీ ఉంటే, ఇది మొత్తం లెంత్ వచ్చేసి ఎక్స్ అనుకోండి, x² ఈజ్ ఈక్వల్ టు అదే లెంత్ ఆఫ్ టాంజెంట్ స్క్వేర్, x² ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. అది గుర్తుంచుకోండి, ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. నేను ఇక్కడ అదే రాస్తాను. 15² ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ 9 ఇంటూ ఫుల్ మొత్తం లెంత్ ఎఫ్బి అంటే ఎంత, ఎఫ్బి వచ్చేసి ఎంత 2x + 3 ఇంటూ 2x + 3 ఏముంది 15 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 9 కదా. 3 3 జా 9, 3 5 జా 3 5 జా 25. 25 ఈజ్ ఈక్వల్ టు 2x + 3. 2x ఈజ్ ఈక్వల్ టు 22, x ఈజ్ ఈక్వల్ టు 11. x ఈజ్ ఈక్వల్ టు 11 అని వచ్చేసింది కదా, 11 ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి ఫిగర్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఓకే, ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ ఆఫ్ ద సెంటర్ పీ ఈస్ 25 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 25. ఓకే, మంచిది. అండ్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ విత్ సెంటర్ క్యూ ఈస్ 4 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఏబి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఏబి. సేమ్ మళ్ళీ అదే ఎక్స్టర్నల్ సెంటీమీటర్స్. ఇక్కడ 25, ఇదేమో 25, ఇదేమో 4, 29. ఓకే, DCT ఈజ్ ఈక్వల్ టు రూట్ d² మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ కాబట్టి. ఓకే, డి వచ్చేసి 29² 29² మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 21². ఓకే, 21². దీన్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే 29²ని 2 నేను నా పద్ధతిలో 2² 2 ఇంటూ ఏబీ అలా కూడా చేయొచ్చు, లేదంటే a + b ఇంటూ a - b వాడితే a² - b²లో ఉంది కాబట్టి 29 + 21 ఎంత అవుతుంది 0 1 4 4 50. ఓకే, 50 ఇంటూ తర్వాత 29 - 21 ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే, రూట్ 50 ఇంటూ 8. ఇందులో నుంచి కానీ ఒక 2 తీసేసాం అనుకోండి, ఇక్కడ 4 మిగులుతుంది, ఇక్కడ 100 మిగులుతుంది. 10√4 అవుతుంది. అప్పుడు 10 ఇంటూ 2 20, ఆన్సర్ 20 అవుతుంది. 20 చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద గివెన్ ఫిగర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ఏబీస్. ఇదిగో ఇక్కడ సేమ్ అదే అడిగాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ వచ్చేసి 11 వచ్చింది. ఓకే, డిసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ d². మనకు కావాల్సింది డిఏబి అని అడిగాడు. నేను d² మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 3 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ రేడియస్. R1 మైనస్ R2 అంటే 3 - 8 వచ్చేసి 5 5² ఈజ్ ఈక్వల్ టు డిసిటీ అంటే 12 ఈజ్ ఈక్వల్ టు రూట్ d² మైనస్ 25. 144 ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ 25. ఈ 25 నెట్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. 9 6 9, d ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. ఆన్సర్ 13 చూసారు కదా. అంటే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్. ఫైండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఓకే, సేమ్ కాన్సెంట్రిక్ సర్కిల్ అన్నాడు. కాన్సెంట్రిక్ ఒక 2 సెంటర్లు ఎలా ఉంటాయి. ఓకే, రేడియస్ 10 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ టచెస్ స్మాలర్ సర్కిల్. లార్జర్ సర్కిల్ టచింగ్ స్మాలర్ సర్కిల్ కార్డ్ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. ఓకే, మనకి దీని లెంత్ వచ్చేసి 6 ఇచ్చాడు చిన్నదండి. పెద్దదాని లెంత్ వచ్చేసరికి 10 ఇచ్చాడు. 6 10 కదా, 3 5 ఉంది, ఇక్కడ 4 రావాలి అంటే 8 16 అవుతుంది లెంత్. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేస్తాను, హైపోటెన్యూస్ అదే ఇక్కడ. ఓకే, 16 సెంటీమీటర్స్ ఆన్సర్ చూసారు కదా. నెక్స్ట్, 2 సర్కిల్స్ ఆఫ్ సేమ్ రేడియస్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ P and Q. If PQ is equal to 10, then distance between the centers of A. Okay, 2 సేమ్ సర్కిల్స్ అంట ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ P and Q. ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి P and Q దగ్గర. సేమ్ రేడియస్, P and Qకి సేమ్ రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి R అయితే ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి RA అవుతుంది. ఓకే, సేమ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ P and Q. If PQ is equal to 10, if
PQ is equal to 10, then the distance between centers of two circles. Distance between centers of two circles ఎంత అవుతుంది? ఓకే, మనం ఇప్పుడు ఇలా చూడాలి. ఇది 6 అనుకుందాం, ఇది కూడా 6 అనుకుందాం, అండ్ ఇది 90 degrees అవుతుంది. అప్పుడు మీరు అది గుర్తుంచుకోవాల్సిన రూల్ ఈ డయాగ్రామ్లో, ఇలా కానీ ఇంటర్సెక్షన్ ఇచ్చాడంటే ఇది 90 degrees అవుతుంది. ఓకే, 6 పీక్యూ వచ్చేసి 10 అన్నాడు, పీక్యూ వచ్చేసి 10 అన్నాడు. సో ఇది 5 అవుతుంది, ఈక్వల్ రేడియస్ కాబట్టి ఇది 5 అవుతుంది. మనకి ఏం కావాలి? ఈ సెంటర్స్ C1 C2 రెండు సేమ్, C1 C2 కావాలి. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేనైతే బొమ్మ వేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఇది 6, ఇది 6, ఇది 5 ఉంది. ఓకే, మనకి లెంత్ కావాలి ABCD. BD ఈజ్ ఈక్వల్ టు AB ఇంటూ BC బై AC. నాకు అది ఎప్పుడో ఫార్ములా, అది నేను ప్రీవియస్ వీడియోలో జామెట్రీ వీడియోస్ మీరు కానీ చేస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంటుంది ఈ ఫార్ములా, AB ఇంటూ BC బై AC అని. ఓకే, AC అని ఉంది కదా, సేమ్ నేను ఇప్పుడు అది చేస్తాను. 6 ఇంటూ 6 బై AC ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, 36/5. AC ఈజ్ ఈక్వల్ టు, AC అంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు 36/5. మ్యాచ్ అవ్వట్లేదు, నేను ఎక్కడో తప్పు చేశాను, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదు అనుకుంటున్నా. ఓకే, వెయిట్, ఇది ఆ ఫిగర్ కాదు. C1 C2 36/5 అయితే సెంటర్స్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్. వెయిట్, ఐ మేడ్ ఎ మిస్టేక్ గైస్, వెరీ సారీ. ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్తో కన్ఫ్యూజ్ చేస్తాను. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ ఫామ్లో వాడొద్దు, మనం సింపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడాలి ఇక్కడ, ఈ పద్ధతి కాదు. ఓకే, లెట్ us see పెన్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ P ఉంది, ఇక్కడ వచ్చేసి ఇది 5 అని ఉంది, ఇది C1, ఇది C2, ఇక్కడ 6 ఉంది కదా, నేను జస్ట్ ఇక్కడ అంతే. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది సచ్చినట్టు. 36 - 25 చేస్తే ఎంత? 11, 2√11 అవుతుంది ఆన్సర్. అప్పుడు ఇక్కడ 2√11 అవుతుంది, ఇక్కడ √11 వస్తుంది, ఇక్కడ కూడా √11 వస్తుంది. ఓకే, 2√11 ఇస్తే ఆన్సర్. చూసారు కదా, నేను చేసిన మిస్టేక్. అది సింపుల్గా అదేదో రైట్ యాంగిల్ అని అది ఇది అని చెప్పేసి అనవసరంగా గెలికే, అది రైట్ యాంగిల్ కాదు. ఆ మెథడ్ వేరే చోట వస్తుంది. ఆ డయాగ్రామ్ ముందు చూద్దాం ఆ క్వశ్చన్స్లో. 2 circles of radius 18 centimeters and 12 centimeters touch each other externally. Find the length of the direct common tangent. Each other externally, touch each other externally. సేమ్ ఇలాగా. నేను ఇలా బొమ్మ కూడా వేయక్కర్లేదు, బట్ స్టిల్ విజువలైజేషన్ కోసం వేస్తున్నాను. ఇక్కడ 18, ఇక్కడ 12, దీని యొక్క లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఏముంది? రూట్ ఆఫ్ DCT ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ ఆఫ్ 18 - 12 అంటే వచ్చి 6 స్క్వేర్. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు 18 + 12. 18 + 12 అంటే 0, 1, 30. 30 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 30 + 30 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. రూట్ వచ్చేసి 36 ఇంటూ 30 - 6 వచ్చేసి 24. 6√24. 24 కదా, 4 6 24, √6 రావాలి. 2 6 12. 12√6 ఈజ్ ద ఆన్సర్. 12√6. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమైపోవాలి. సింపుల్, ఏం లేదు. నేను మీకు ఫస్ట్ ఒక ఫార్ములా చెప్పే కదా, ఇదే ఫిగర్ నాడు ఇక్కడ ఇచ్చాడు అంతే. PT స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB అనుకోండి. ఓకే, ఇక్కడ ఇంకో ఫిగర్ కూడా రాశారు, PC ఇంటూ PD. ఈ PTని ఇగ్నోర్ చేయండి. PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD కదా, దాన్నే వాడు ఇలా గీసాడు అనమాట. ఇక్కడ A ఇలాగే ఉంది, B ఇలాగే ఉంది కదా, ఇలా చేస్తే Pని మధ్యలో పెట్టాడు. ఇక్కడ Pని సేమ్ అంతే. CDని కూడా సేమ్ ఇలాగే పెట్టాడు. C ఇక్కడ ఉంటే D ఇక్కడ ఉంది, అలాగనమాట. CD ఇలా పెట్టాడు కదా. PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD. ఓకే, అది గుర్తుంచుకోండి ఫార్ములా. నేను ఇక్కడ అదే చేస్తాను. PB ఇంటూ PA ఈజ్ ఈక్వల్ టు Pతో స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ కూడా Pతోనే స్టార్ట్ అయ్యింది, ఇక్కడ కూడా Pతోనే స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఉంది కాబట్టి. PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD అంతే.
ఇక్కడేమో పిఏ అండ్ పీబీ అనేది ఫుల్ అవుతుంది, ఇక్కడ పీబీ అనేది హాఫ్ మధ్యలో ఉంటుంది, కాబట్టి అదొక్కటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏబీ వచ్చేసి 18 అని అన్నాడు, ఓకే. పీబీ వచ్చేసి 6 అన్నాడు, మరి ఏబీ ఏమవుతుంది అప్పుడు 12 అవుతుంది, ఓకే. పిఏ వచ్చేసి 12 అవుతుంది, పీబీ వచ్చేసి 6 అవుతుంది, అండ్ పీసీ ఎంత, సిపీ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు, సిపీ ఈజ్ ఈక్వల్ టు 4, పీసీ అంటే 4 అంటే ఇంటూ ఎక్స్, మనకు కావాల్సింది పీడీ కావాలి, ఓకే. 4 3 12, 3 6 18, ఆన్సర్ వచ్చేసి 18. నెక్స్ట్ క్వశ్చన్, M and N are respectively the centers of two circles of radius 12 cm, 8 cm. QR is the common tangent to the circles. If Mn is equal to 60, then what will be the length of QR? M and N are centers of two circles radius 12 cm. Common tangent Mn is equal to 60. Okay. ఇక్కడ చూడండి 12 ప్లస్ 8 20 అవుతుంది, సర్కిల్స్ ఆఫ్ రేడియస్. R1 వచ్చేసి 12 ఉంది, R2 వచ్చేసి 8 ఉంది. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు రెస్పెక్టివ్లీ ద సెంటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్. ఓకే, ఎంఎన్ వచ్చేసి 16 ఇచ్చాడు, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది, బట్ ఇక్కడ ఎంఎన్ సెంటర్స్ అంటే ఇలా ఇంటర్లాక్ అవుతున్నాయి, కొంచెం ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది, ఓకే. ఎంఎన్ ఇలా ఇంటర్లాక్ అవుతుంది, ఒకవేళ R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 20 ఉంటే కరెక్ట్గా ఇలా ఇలా ఉంటుంది సర్కిల్స్. ఒకవేళ 20 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, R1 ప్లస్ R2 గ్రేటర్ దాన్ 20, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 20 ఉంటే ఫిగర్ ఇలాగ ఉంటుంది. R1 ప్లస్ R2 గ్రేటర్ దాన్ 20 ఉంటే ఫిగర్ ఇలా ఉంటుంది, దూరంగా ఉంటుంది, ఇలాగ ఎంఎన్ అదే. కానీ ఇక్కడ తక్కువ ఉంది, 16 ఉంది కాబట్టి, ఎంఎన్ 16 ఉంది కాబట్టి ఇలాగ ఉంది, ఓకే. వేసారు బొమ్మ. అండ్ వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ క్యూఆర్? క్యూఆర్ ఇస్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఓకే. ఇక్కడ క్యూ ఇక్కడ ఆర్ ఉంది, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా, డిసిటి డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వల్ టు రూట్ డి స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్, అంతే. డి వచ్చేసి ఎంత, ఎంఎన్ ఇక్కడ 16 అనేది ఉంది, R1 ప్లస్ R2 వాడొద్దు ఇక్కడ, డి వచ్చేసి 16 తక్కువ ఉంది కాబట్టి, ఎంఎన్ ఇలా ఇంటర్లాక్ అవుతుంది కాబట్టి ఇది వాడాలి. 16 స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 వచ్చేసి 4 స్క్వేర్, 12 మైనస్ 8 4 స్క్వేర్ కదా, ఓకే. 16 ప్లస్ 4 ఎంత, 20 ఇంటూ 16 మైనస్ 4 12 కదా, ఓకే. ఇందులో నుంచి 4 దిగి 4 3 12, ఇందులో నుంచి 5 దిగి, ఓకే. 4√15 ఆన్సర్, 4√15, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ ఎట్ పి. ఎక్స్టర్నల్లీ ఎట్ పి అన్నాడు, టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ ఎట్ పి, ఓకే. దీన్ని పి అనుకుందాం. ఏబి ఈజ్ ఎ డైరెక్ట్ కామన్ టాంజెంట్, B is direct common tangent to two circles. Okay, AB are points in contact. PAB ఇది చూడండి, PAB వచ్చేసి 65 అంటున్నాడు, ఓకే. దెన్ ఏబిపి ఎంత అని మీరు చూసారా లేదా, ఇక్కడ ఇది 90 degrees ఫామ్ అవుతుంది, నేను అది మర్చిపోయి ఎలాగోలా గీసాను. సో ఇక్కడ చూడండి 65 కదా, ఇక్కడ నుంచి ఆల్వేస్ ఇక్కడ నుంచి ఇది 90 degrees ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇది 65, ఇది 90 మైనస్ 65 అవుతుంది, అప్పుడు 90 మైనస్ 65, 10లో నుంచి 5 పోతే 5, 8లో నుంచి 6 పోతే 25, ఓకే. ఆన్సర్ 25, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5√13, a chord is at a distance of 10 centimeters from the center of the circle. Find the length of the chord. In a circle of radius 5√13, a chord is at a distance of 10 from center, ఓకే. ఒక సర్కిల్ ఉంది, దాని యొక్క రేడియస్ 5√13 అని ఉంది, ఓకే. ఏ కార్డ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 centimeters ఫ్రమ్ సెంటర్, ఓకే. ఇక్కడ నుంచి 10 centimeters వేసుకునేది ఒక కార్డ్ ఇలాగుంది అని అంటుంది, ఓకే. ఒక కార్డ్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్, లెంత్ కనుక్కుంటున్నాడు. ఏముంది, ఇలాగే గీద్దాం, సర్కిల్ ఉంది, ఇది కార్డ్, ఇది సెంటర్, ఇక్కడ వచ్చేసి 10, ఇది కూడా 5√13 అవుతుంది, రేడియస్ 5√13 అవుతుంది, ఓకే. ఏమన్నా దీని నుంచి దీన్ని మైనస్ చేద్దాం, ఆన్సర్ వస్తుంది 5 5 25 ఇంటూ 13 మైనస్ 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చేద్దాం, దాని ఏముంది, ఫస్ట్ 25 ఇంటూ 13 చేయాలి, 25 3 75, 25 1 25 ఆఫ్టర్ 26 27 28 29 30 31 32 325
325 మైనస్ 100 చేస్తే ఎంత అవుతుందండి? 5 2 2 225. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 వచ్చేసి 15. ఇక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా 15 ఉంటుంది. టోటల్ 30. ఆన్సర్ వచ్చేసి 30. చూసారు కదా, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇది బేసిక్స్ కోసం అని, నెక్స్ట్ లెవెల్ కొంచెం హార్డ్ ఉంటుంది అర్థం చేసుకోవడం. ఓకే, 14th క్వశ్చన్ వచ్చాను. 2 equal circles of radius 8 centimeters intersect each other in such a way that each passes through the center of other. Each passes through center of other. అంటే ఇప్పుడు 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ C1 ఇక్కడ ఇలా టచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సెంటర్ దీనిది, దీని సెంటర్ దానిది. ఇక్కడ C2 ఉంటుంది, ఇది C2, ఇది దీని యొక్క సెంటర్, ఇది దీని యొక్క సెంటర్. ఇలా పాస్ అవుతుంది. 2 ఈక్వల్ సర్కిల్స్ అన్నాడు. ఓకే, ఈక్వల్ సర్కిల్స్ అంటే ఇది 8 ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ పెరిమీటర్కి గీసిన ఇది కూడా 8 ఉంటుంది, ఇది కూడా 8 ఉంటుంది. అప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసింది మనకి. ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అని అంటే ఏముంది, ఇదే, దీన్ని కనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ ఇక్కడ ట్రయాంగిల్ ఇలా ఫార్మ్ అయ్యి ఉంది ఇక్కడ ఈ సర్కిల్ మధ్యలో. దీని యొక్క హైట్ కనుక్కొని దాన్ని ఇంటూ 2 చేస్తే మనకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది, ఈ కార్డ్ లెంత్ అంతే. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ వచ్చేసి 8 ఉన్నప్పుడు హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/2a. అది ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా. ఆ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఫార్ములా √3/2a. ఇక్కడ √3/2 × 8. నేను సాల్వ్ చేయను ఎందుకంటే మనకి డబుల్ టైం కావాలి, దీని యొక్క డబుల్ టైం 2h వాల్యూ కావాలి. ఇంటూ 2 చేస్తే 8√3. ఆన్సర్ వచ్చేసి 8√3. చూసారు కదా, అంతే ఆన్సర్. If C1, C2 be the centers of 2 circles, R1, R2 be the respective radii, such that the distance between the center is equal to sum of the radii of 2 circles. Find the number of common tangents. R1 plus R2 is equal to distance between the center C1, C2. C1, C2 యొక్క బార్ అంటే ఏం లేదు, ఎక్స్టర్నల్లీ టచ్ అవుతున్నాయి సర్కిల్స్. ఇది C2, ఇది C1. ఓకే, ఇలాగుంది. R1 plus R2, ఇది R1, ఇది R2, ఎక్స్టర్నల్ టచ్ అవుతారు కదా. ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయొచ్చు? 1 2 అండ్ 3. ఇది కామన్ టాంజెంట్స్ 3 గీయొచ్చు అనమాట ఈ యాంగిల్లో. ఒకవేళ సర్కిల్స్ కనుక ఇలా టచ్ అవుతున్నాయి అనుకోండి, 1 2 3 4 గీయొచ్చు. ఒకవేళ సర్కిల్స్ ఇలా ఇంటర్లాక్ అవుతున్నాయి అనుకోండి, ఇంటర్లాక్ ఉంటే ఓన్లీ 2 గీయగలుగుతాం. 2 అది గుర్తుంచుకోండి. ఇక్కడైతే ఈ డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి 3 గీయొచ్చు. మనం బొమ్మ వేసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 5 centimeters. క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ టు ద సర్కిల్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ 10 centimeters ఫ్రమ్ సెంటర్. ఓకే, ఇది చూడండి, సర్కిల్ ఇది ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉంటే 10 centimeters ఫ్రమ్ సెంటర్, ఇక్కడ నుంచి ఇంకో 5. ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఒక టాంజెంట్ గీసాము, దీని లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఏముంది, మీకు ఆల్రెడీ ఫార్ములా గుర్తుంటే చేసేయచ్చు. ఇది P అనుకోండి, ఇది A అనుకోండి, ఇది C అనుకోండి. ఓకే, ఇది B అనుకుందాం. నో, ఇక్కడే B అనుకుందాం, ఇక్కడే C అనుకుందాం. మీకు జస్ట్ మనం చేస్తున్న ఫార్ములా బట్టి ఉండడానికి ఈజీగా. 10 PC. నౌ PA² ఈజ్ ఈక్వల్ టు PB × PC. అదే ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎల్ పెట్టా కదా లెంత్, L² ఈజ్ ఈక్వల్ టు PB వచ్చేసి 5, PC వచ్చేసి 10. 5 10 50, 550 కదా, 50 రూట్ L ఈజ్ ఈక్వల్ టు √50, 25 × 2 5√2. ఆన్సర్ వచ్చేసి 5√2. 5√2 is the answer. Okay, 2 chords AB and CD of circle meet inside the circle at point P. If AP is equal to AB is equal to 20, CB is equal to CD. ఏమడుతున్నా, 2 chords AB and CD of a circle meet inside the circle at point P. X ఫామ్ చేశాడు అంతే. నౌ AB CD. ఓకే, P దగ్గర మీట్ అవుతుంది అన్నాడు. ఓకే, AP వచ్చేసి 12 అన్నాడు. ఓకే, AB వచ్చేసి 20 అంటే ఇది 8 అవుతుంది. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ తిప్పి అడిగాడు అంతే. CP వచ్చేసి 16 అయితే CD ఎంత అవుతుంది? CD అన్నాడు అంటే ఇది X అనుకున్నాం అనుకోండి, 16 + X ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మీకు అర్థమైపోయింది, ఎందుకంటే టైర్ 2 లెవెల్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి మనం చేస్తుంది. మీకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటున్నా. PA × PB ఫార్ములా. PA సెంటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. PA × PB ఈజ్ ఈక్వల్ టు PC × PD అంతే. PA 12, PB 8 ఈజ్ ఈక్వల్ టు PC 16,
PDX. ఓకే, 8 1 జా 8 2 జా 16, 2 6 జా 12, x ఈజ్ ఈక్వల్ టు 6. కానీ మనకు కావాల్సింది 16 + 6 ఈజ్ ఈక్వల్ టు 22. ఆన్సర్ 22. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రేడియా 15 అండ్ ఇది కాన్సెంట్రిక్ అన్నాడు. మనం ముందే బొమ్మ ఇలా వేసేసుకుని పెట్టుకుంటే బెటర్. 2 concentric circles of radius 15 cm 30 given. Find the length of the chord of larger circle which touches the smaller circle. ఓకే, ఇక్కడ నుంచి ఇలా గీతే ఈ కార్డ్ యొక్క లెంత్ అడిగాడు. స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 13, బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసరికి 15. ఓకే, ఏముంది చేసి చూద్దాం. ఇది 13, ఇది 15. 225 - 169 స్క్వేర్ రూట్ చేయాలి. 15లో నుంచి 9 పోతే 6, 11లో నుంచి 6 పోతే 5, 56. స్క్వేర్ రూట్ ఆఫ్ 56. స్క్వేర్ రూట్ ఆఫ్ 56 చేస్తే ఏమొస్తుంది? 8 7 56. 8 బయట ఉంది, ఛాన్సే లేదు. 8 × 7 రూట్ 8 వచ్చేసి 2√2 అవుతుంది. 2√14 ఆన్సర్. 2√14. బట్ ఇంటూ 2 చేస్తే ఇక్కడ నో 2√14 ఛాన్స్ లేదు. 22 11 వచ్చే ఛాన్స్ ఇది అస్సలకే లేదు. 8√14 4√14 అవ్వాలి. 12√7 అవుతుందా? 12√7 అయితే ఛాన్స్ లేదు. 2 బయటికి వెళ్ళదు కదా. నేను తప్పు చేసాను ఇక్కడ క్యాలిక్యులేషన్. 15లో నుంచి 9 పోతే 6, 15లో నుంచి 9 పోతే 6 అవుతుంది. ఓకే, 11లో నుంచి 6 పోతే 5 అవుతుంది. 56. 7 8 56, 8 7 56. ఓన్లీ 4ని 2√14. ఓకే, 2√14 అవ్వాలి. 8√14 ఎందుకు అవుతుంది నాకు అది అర్థమే కావట్లేదు. ఇక్కడ 2√14 ఉంది. 4√14 అయ్యే ఛాన్స్ ఉందా? ఇంటూ 2 చేస్తే బై 2 చేయాల్సి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 4 × 2 × 7. 6 3 అనేది ఇక్కడ లేనే లేదు. 3 అనేది బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఇది కూడా అవ్వదు. 8√14 ఆర్ 4√14 నాకు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది ఈ క్వశ్చన్. ఇలాంటిది ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఈ రౌండప్ చేసుకుని ఇక్కడ దాకా √56 అనే దాన్ని రౌండప్ చేసుకుని మార్క్ అండ్ రివ్యూ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి సెక్షనల్ టైమింగ్ అనేది పెట్టాడు కాబట్టి ఇలా టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్లో కానీ ఇలా వస్తే నాలాగా మనం జస్ట్ ఇప్పుడు రివైజ్ కోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నాము. ఎగ్జామ్లో కానీ ఇలా వస్తే మార్క్ అండ్ రివ్యూ కొట్టి స్కిప్ కొట్టడమే. లాస్ట్ మనం అంతా పేపర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకోవాలి ఈ క్వశ్చన్. ఓకే, అది. బట్ లెట్ మీ థింక్, ఒకసారి నేను ఆలోచిస్తాం. 56నే మనం 8√14 కింద రాయొచ్చా రాయొద్దా అది చూద్దాం. ఓకే, నేను చేసిన మిస్టేక్ ఇది. ఒక్కటి వచ్చేసి 2√14 ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఇంకో 2√14 వస్తుంది అప్పుడు ఆన్సర్. ఓకే, టోటల్ 4√14 ఇస్ ద ఆన్సర్. 4√14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఓన్లీ ఒక్క సైడే వెతుకుతా ఉన్నా, అది నా మిస్టేక్. ఈజీ క్వశ్చనే, కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్. 2 circles of radius 10 cm and 5 cm touch each other externally at point A. PQ is direct common tangent of these 2 circles. Touch each other externally at point A. ఓకే, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇది పాయింట్ ఏ. PQ is the direct common tangent. PQ is direct common tangent, okay, of 2 circles at center O1. O1 దీనిది వచ్చేసి O2. లెంత్ ఆఫ్ PQ ఎంత? రేడియస్ వచ్చేసి ఎంత? ఇది 10 అన్నాడు, ఇది 5 అన్నాడు. ఓకే, సేమ్ DCT ఈజ్ ఈక్వల్ టు √d² - R1 - R2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D వచ్చేసరికి 10 + 15, 15 స్క్వేర్. 15 స్క్వేర్ - R - R2 అంటే 5 స్క్వేర్. 15 + 5 × 15 - 5. 15 + 5 20 × 15 - 5 10, 200. 10√2 ఆన్సర్. 10√2 is the answer. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, టూ సర్కిల్స్ C1 అండ్ C2 టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అన్నాడు, సేమ్ బొమ్మ గీయడమే. ఓకే, ద రేడియస్ ఆఫ్ C1 ఈజ్ ఈక్వల్ టు 16. రేడియస్ ఆఫ్ C1 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, C2 8 అన్నావు. ఓకే, C2 వచ్చేసి 8. ఓకే, మంచిది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్, సేమ్ మళ్ళీ అదే. రూట్ D వచ్చేసరికి 16 + 8 24. D² మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 అంటే 8 స్క్వేర్. 24 + 8 వచ్చేసరికి 32 ఇంటూ 24 - 8 వచ్చే 16. ఇందులో 16 కామనే, ఇందులోనూ 16 కామనే, 2 ఉంటుంది. 16√2. 16√2 is the answer. Okay, a chord of length 42 centimeters is drawn in a circle having diameter 58 centimeters. What is the minimum distance of other parallel chord of length 40 centimeters in the same circle from 42 centimeter long chord? ఓకే, ఏం లేదు, ఒక సర్కిల్ ఉంది, దీంట్లో ఎంత కార్డ్ ఆఫ్ లెంత్ డ్రాన్ ఇన్ సర్కిల్ హ్యావింగ్ డయామీటర్ 58. డయామీటర్ 58 అంటే R ఈజ్ ఈక్వల్ టు 29, రేడియస్ 29 అనమాట. ఒక కార్డ్ ఉంది, దాని యొక్క లెంత్ వచ్చేసి 42 ఉంది, దాని యొక్క లెంత్ వచ్చేసి 42 ఉంది. ఇది సెంటర్ C అనుకుందాం. R వచ్చేసి 29 ఉంది. ఓకే, ఆడు ఏమడిగాడు, ఇంకొక కార్డ్ గీసాడంట 40 తోటి, కొంచెం కిందకి వెళ్ళి. 40 అంటే తక్కువ కదా దీనికంటే, సో కిందికి వస్తుంది. ఇది 40 అంట, ఇది 40. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ ఆఫ్ ద అదర్ ప్యారల్ కార్డ్ ఇన్ ద సేమ్ సర్కిల్ ఫ్రమ్ 42 centimeters లాంగ్ కార్డ్. ఓకే, ఈ కార్డ్కి ఈ కార్డ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని కనుక్కోమన్నాడు. ఏముంది, వెరీ సింపుల్. నేను ఏం చేస్తా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా వాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది 42 కదా, ఇది 21 అవుతుంది, ఇది కూడా 21 అవుతుంది. సెంటర్ నుంచి గీకితే ఇది C కదా, ఇక్కడ నుంచి 29 వేసుకో. ఇది ఏమవుతుంది అప్పుడు, ఇది 21 అవుతుంది. ఫస్ట్ ఈ కింద ఉన్నది అలాగే, ఈ లైన్ అలాగే ఎక్స్టెండ్ చేస్తే ఈ కింద ల్యాండ్ అయింది అనుకోండి 90 degrees తోటి, ఇక్కడ 20 అవుతుంది, ఇది 20. ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి 29 ఉంటుంది, ఇక్కడ కూడా 29 ఉంటుంది రేడియస్ C నుంచి ఇక్కడ, సేమ్ అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని X అనుకుందా, దీన్ని Y అనుకుందా. ఓకే, ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యి మనకి, ఒకటి 29, ఒకటేమో 20, ఇక్కడేమో X + Y, అండ్ ఇంకోటేమో సింపుల్ X 29 21. ఇక్కడ ఈజీగా ఉంది కదా, 29 స్క్వేర్లో నుంచి 21 మైనస్ చేస్తే 840 - 441 చేస్తే 21 వచ్చి 441, 0 0 400, స్క్వేర్ రూట్ ఆఫ్ 420. X ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ వచ్చేసింది మనకి, X వాల్యూ వచ్చేసింది, Y వాల్యూ ఒకటి వస్తే మనకు ఆన్సర్ అయిపోద్ది. ఓకే, ఏమైంది ఇక్కడ 29 అంటే 841 మైనస్ 400 చేస్తే 441 అవుతుంది. ఓకే, X + Y ఈజ్ ఈక్వల్ టు 21. X ఈజ్ ఈక్వల్ టు 20 అని వచ్చేసింది ఆల్రెడీ. X 20 అయినప్పుడు Y ఎంత అవుతుంది, 1 అవుతుంది. Y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఆన్సర్. మనకి కావాల్సింది ఈ రెండు కార్డ్స్ మధ్య డిస్టెన్స్ కావాలి, ఇది X, అది మనకి తెలుసు. ఓకే, ఆన్సర్ 1. Next, there are two circles that touch each other externally. Radius of the first circle with center O is 12. Radius of second circle with center A is 8 cm. Find the length of their common tangent BC. Find the length of their common tangent BC. ఓహ్, ఇది ఆ క్వశ్చన్, ఇందాక నుంచి వచ్చిన సేమ్ క్వశ్చన్. టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అంట. డయాగ్రామ్ మరి దరిద్రంగా వచ్చింది, వెరీ సారీ. The radius of the first circle with center O is 12. దీని యొక్క రేడియస్ వచ్చేసరికి 12 అండ్ దీని యొక్క రేడియస్ వచ్చేసరికి 8. సెంటర్ A is 8. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ BC. సేమ్ అదే క్వశ్చన్, ఇక్కడ B ఇక్కడ C, దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతుంది. √20² - 4², √24 × 16. 16 బయటికి వెళ్ళిపోతే 4 √24, 4 6 4 × 6 అయితే 8√6. ఆన్సర్ వచ్చేసి 8√6. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ 10. యాంగిల్ మేడ్ బై ద కార్డ్ AB at సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 60 degrees. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్? ఆహా, ఇది చిన్న పిల్లల క్వశ్చన్ ఇది. ఓకే, చూడండి, AB is the angle made by chord AB at the center O is
60 degrees, రేడియస్ 10 అన్నాడు, రేడియస్ ఇది 10 ఇది 10, ఇక్కడ చూడండి ఇక్కడ 60 వచ్చిందంటే సచ్చినట్టు, ప్లస్ ఇది ఐసోసిస్ ట్రయాంగిల్ అయితే ఇవన్నీ కూడా 60లో అవుతాయి సచ్చినట్టు, దాంతో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏబీ కూడా 10 అవుతుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్? 10 అవ్వాలి, 10 అవ్వకపోతే మనం వేస్ట్. అది 10. ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడీ, అదే క్వశ్చన్ చూడండి. ఇక్కడ పీటీ ఈజ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్, డయామీటర్ ఏబీ అనేది డయామీటర్ అంటే ఓకే. సిడి వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఓకే, సిడి 8 సెంటీమీటర్స్, పీడీ వచ్చేసి 10 ఓకే. పీబీ ఈజ్ ఈక్వల్ టు 8 ఓకే. ఫైండ్ ఏబీని ఎక్స్ అనుకుందాం ఓకే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, పీబీ ఇంటూ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీడీ ఇంటూ పీసీ, అది ఫార్ములా. నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను చేస్తున్న పద్ధతి మీకు. లెట్ us see, పీబీ వచ్చేసి ఎంత, 8 ఇంటూ పిఏ వచ్చేసి 8 ప్లస్ ఎక్స్ ఓకే, ఈజ్ ఈక్వల్ టు పీడీ 10 ఇంటూ పీసీ 18, 10 ఇంటూ 18, 2 4 జా 2 9 జా ఓకే, 4 8 జా 32 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 90. 32 తీసేద్దాం, 10లో నుంచి 2 పోతే 8లో నుంచి 3 పోతే 5, 58 ఓకే. 4x ఈజ్ ఈక్వల్ టు 58, 4 1 జా 4, 4 4 జా 16, 14 పాయింట్ చిల్లర. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, 14 పాయింట్ చిల్లర, 14.5 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ సబ్టెండెడ్ బై లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ టు ఏ పాయింట్ ఆన్ ద సేమ్ సర్కిల్ మెజర్స్ ఓకే. ఇప్పుడు సర్కిల్ ఉంది, ఇక్కడ ఎక్కడ కార్డ్ ఉంది, దీని యొక్క మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంటుంది ఆఫ్ మ్యాక్సిమం కార్డ్. ఒక సర్కిల్లో మ్యాక్సిమం హైయెస్ట్ బిగ్గెస్ట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుందో తెలుసా? డయామీటర్ అవుతుంది. డయామీటర్, DIAMETR డయామీటర్. అండ్ డయామీటర్ కానీ సర్కిల్ యొక్క పెరిమీటర్ మీద ఎక్కడ వాలినా సరే 90 డిగ్రీ యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీ యాంగిల్ ఓకే. సింపుల్ క్వశ్చన్ అది. సో ఇంతటితోటి 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ప్లీజ్. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. మ్యాథ్స్లో నా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, వీటన్నిటికీ ప్లీజ్. దట్స్ ఆల్. అండ్ ఆల్సో నా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ వంశీ ఐ థింక్ అడిగాడు కాంటాక్ట్ చేయాలని చెప్పేసి, నా జీమెయిల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను కంప్లీట్లీ ఇది కాంటాక్ట్ అవ్వడానికి. మీకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే దానికి మీరు ఫొటోస్ పంపిస్తే చాలు, నేను వీడియోస్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఐడియా ఎలా ఉందో చెప్పి ప్లీజ్ కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.